నైజీరియాకు చెందిన పాస్టర్ డానియేల్ ఎకేచుక్వు 2001 నవంబర్ 30 శుక్రవారం రాత్రి తన కారులో ప్రయాణిస్తూ ఉండగా బ్రేకులు ఫెయిల్ అయి ఒక కాంక్రీట్ పిల్లర్ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆయన ఛాతీకి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలోనే ఆయన శ్వాస ఆగిపోయింది. ఇద్దరు వేర్వేరు ఆసుపత్రుల వైద్యులు ఆయనను పరీక్షించి ఆయన క్లినికల్గా మరణించినట్లు నిర్ధారించి డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. వైద్యుల ధృవీకరణ తర్వాత డానియేల్ భౌతిక కాయాన్ని ఇనెక్ ప్రైవేట్ మార్చురీకి తరలించారు. అక్కడ మార్చురీ అటెండెంట్ శవం కుళ్ళిపోకుండా ఉండటానికి ఎంబాల్మింగ్ కెమికల్స్ కూడా ఇంజెక్ట్ చేశాడు. ఆ తర్వాత శవాన్ని శవపేటికలో ఉంచారు. శుక్రవారం రాత్రి నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు దాదాపు 42 గంటలకు పైగా ఆయన శరీరం చల్లగా ఎటువంటి జీవనక్రియలు లేకుండా ఉండిపోయింది. డానియేల్ భార్య నెకా ఎకేచుక్వు దేవునిపై ఉన్న బలమైన నమ్మకంతో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బైబిల్లోని స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన తిరిగి పొందిరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనంలో ఉన్న వాక్యాన్ని ఆమె నమ్మింది. ఆ ఆదివారం డిసెంబర్ 2, 2001 నైజీరియాలో ఒనిత్సా నగరంలో ఉన్న గ్రేస్ ఆఫ్ గాడ్ మిషన్ చర్చ్కి రీన్హార్డ్ బాంకే వస్తున్నట్లు ఆమెకు తెలిసింది. ఆమె మార్చరీ నుండి తన భర్త శవపీఠికను ఒక అంబులెన్స్ ద్వారా ఆ చర్చ్ సభకు తీసుకువచ్చింది. చర్చ్ బేస్మెంట్లో జరిగిన అద్భుతం. చర్చ్ మైదానంలో లక్షలాది మంది జనం ఉండటం వల్ల శవపేటికను లోపలికి తీసుకురావటం కష్టమైంది. భద్రతా సిబ్బంది మొదట నిరాకరించినప్పటికీ చివరకు చర్చ్ బేస్మెంట్లో ఆ శవపేటికను ఉంచడానికి అనుమతించారు. పైన మెయిన్ హాల్లో రీన్హార్డ్ బాంకే ప్రసంగిస్తూ ప్రార్థన చేస్తున్నారు. బేస్మెంట్లో శవం ఉన్న విషయం బాంకేకు అసలు తెలియదు. కింద బేస్మెంట్లో ఉన్న కొందరు స్థానిక పాస్టర్లు, సేవకులు ఆ శవంపై చేతులు ఉంచి ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఆదివారం మధ్యాహ్నం సుమారు 3:50 నుండి 5:15 నిమిషాల మధ్య అకస్మాత్తుగా డానియేల్ ఛాతీ పైకి లేచింది. ఆయన శ్వాస పీల్చటం ప్రారంభించారు. కఠినంగా మారిపోయిన ఆయన చేతులు, కాళ్ళు నెమ్మదిగా ఫ్రీ అయ్యాయి. అందరూ చూస్తుండగానే ఆయన శవపీఠకు నుండి లేచి నిలబడ్డారు. చర్చి హాల్లో ఉన్న వేలాది మంది జనం ఆయన ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆయన బ్రతికాడు అని కేకలు వేస్తూ స్టేజ్ వైపు పరిగెత్తారు. బాంకే ప్రసంగం ముగించేసరికి ఈ వార్త సభ అంతటా వ్యాపించింది.